హై హై నాయక హై హై నాయక హై హై నాయక హై హై నాయక. అరే జనక, ఏమి రాజు జనక? అరే యమలకంలో మనకు పని ఏమీ లేదురా. మరి ఏం చేశాము? మరి ఒక సాంగ్తో మనము అటులోనే సాంగ్ ప్లీజ్. నా కసి కళ్ళకు అది ఎంత చిన్నదైనా చక్ర చక్ర ఇచ్చి హై హై నాయక హై హై ఏమి నాయి ఎండవద్దము చూడు ముచ్చటగాను కలర్ఫుల్ గా హెల్ప్ఫుల్ అయినది. మన బొగ్గు హాయిగా ఉన్నది. ప్రభు, నేను పడబడింది. ఇది భూలోకము, యమలోకం కాదు. ఏముందా అటులైతే మన యమలోకంలోని పాపులను ప్రవేశపెట్టుము. హై హై నాయక హై హై నాయక. అలాగే ప్రభు, చిత్తం. చిత్రగుప్త, ఏమిటి ఆలస్యము? ఆలస్యం కాదు ప్రభు, అదృశ్యమైనది. ఏమిటి అదృశ్యము? ఒక్కసారి మాకు చూపించము. ఇక్కడ ఏమిటి అదృశ్యము? ఏమిటి వింత? అరే అటులైతే ఈ మాసము చివరిలోగా మనకు ఒక లక్ష్యం ఉన్నది. మరి ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడం ఎలా ఎలా ఎలా? ఏముందా భూలోకములకు వెళ్ళి ప్రత్యక్షంగా ప్రమాణం కల్పించడము. సిద్ధం చేయండి భూలోక ప్రయాణానికి. హై హై నాయక హై హై నాయక హై నాయక. భూలోకంలో రాత్రి వేళ. ఓకే లాలించేవే నన్ను పాలింపగనగతివా మొదలాలు పగతరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగనగతివా మొదలాలు పగతరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగనగతి వచ్చితివా.
నమస్కారం. నమస్కారం. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. నమో 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 నమః. ఆహా, నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారు మా చింతకు రాక గల కారణం ఏమిటో మీరు ఒక విషయంలో చింతిస్తున్నారు కదా యమా. ఆ ముల్లోకాలను పాలించే ప్రభుల వారు మీకు తెలియనిది ఏముంది ప్రభు, మా చింత యావత్తు మీకు ముందే తెలిసి ఉండును కదా. ఒకరి జన్మ మరణము నిర్ణయించుటకు ఆ హరిహర బ్రహ్మాదులకే సాధ్యము, కానీ మీ సొంత నిర్ణయం తీసుకున్నటకు అసాధ్యము. అలా చేయుటకు నీవు ఎంతటి వాడు ఏమా. ధర్మ పరిరక్షణ దురండ సకల పాపాల శిక్షణ దాక్షుండ చండకర దండకర బాహ పండిత విక్రదుండ సకల సకల చరాచర జీవ ప్రాణ నిర్మూలన ముండ న్యాయాది నేత ధర్మ నిర్ణేత నరకాధిపతైన నాకు కష్టతరమా. హై హై నాయక హై హై నాయక హై హై నాయక. చేయము. నరకము పేరు విన్న నరుడు భీతుల్లవలే, యముడు శిక్షకు వెన్నుపూస గజ 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 వనకవలే అటు మమ్మలను ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త జనక జనక ప్రభు సిద్ధంతరాన్ని భూలోక ప్రయాణానికి. అలాగే ప్రభు. చిత్రగుప్త ప్రభు, ఏమి మన ఈ ప్రయాణానికి ఇంతటి ఆలస్యమైనట్టున్నది? చూచుటకు చీకటి పడి ఉన్నది. చిత్రగుప్త, ఏమిటి ఈ బహు కట్టడములు? బహు ఎత్తైనవి గాను బహు విశాలమైనవి గాను చూచుటకు వేల కోట్ల విద్యుత్ కాంతులతో ఎదుగులకు మన యమలోక అందాన్ని తలదన్నేంత అందాన్ని సంతరించుకున్నది. చిత్రగుప్త జనక జనక, ఈ భూలోక ప్రవేశం గురించి మీకు తెలిసి ఉందినా? ప్రభు తెలిసి ఉండను ప్రభు. గత మాసంలో ఈ ప్రదేశము తిలకించింది. దీనిని ప్రియాసిమెన్ కర్మాగారం అందరు ప్రభు. ఈ కర్మాగారం నందు రాచర్ల సున్నపురాయి కూడా కలదు. ఆ సున్నపురాయి గనియందు పెద్ద పెద్ద యంత్రములతోనూ మందు సామాగ్రితోనూ బహు ప్రమాదకరమైన పనులు దినదినము జరుగుతున్నది ప్రభు. మన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ ఇది ఏ అనుకూలమైన ప్రదేశము. అడ్డులైన చెప్పలేని ప్రమాదము సృష్టించడము. ప్రభు ప్రభు ఏమిరా సజ్జనక ప్రభు, ఈ గడియందు రాత్రి సమయంలో కార్యకలాపాలు సాగవు ప్రభు. మనం ఉదయాన్నే ఇక్కడికి వచ్చి మన లక్ష్యాన్ని తీర్చుకుందాం ప్రభు. అవును ప్రభు. చిత్రగుప్త ప్రభు, అటులైనచో ఈ రాత్రికి ఇక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయమున మన కార్యక్రమము మొదలు పెట్టుదాము. చిత్తం ప్రభు. అలాగే సరే కానీ చిత్రగుప్త ప్రభు, అటులైనచో మనము ప్రయాణము చేసి వచ్చి ఒళ్ళు నొప్పులుగా ఉన్నవి నాయన, కొంచెం నేను విశ్రాంతి తీసుకునేదా? అలాగే ప్రభు. రే జనక, చెప్పురా జనక, ఈ మనకి ఇప్పుడు పని ఏమి లేదు కదా, కాసేపు విశ్రాంతి తీసుకొని సురపానము సేవించడమా? సురపానమా? అరే, ఇక్కడ ఒక మాట విన్నానురా. ఏ మాట? అది యమలోకములకు మించిన సురాపానం ఇక్కడ జరుగుతున్నదా? దాని పేరు ఏమన్నారు? దానినే నాటు అవునా? నాకు సారేనా? ఆహా, విన్నటప్పుడు నా చెవులకు చాలా సొంపుగా ఉన్నదిరా. మరి తెప్పించుకుందామా? ఓకే, మనమా సాంగ్ ప్లీజ్. ఆపండ్రా ఆపండ్రా నాయనా, ఆపండ్రా. ముసలోడు మళ్ళా వచ్చిండురా. ఏమి ప్రభు, నేను మీతో పాటు ఎంజాయ్ చేస్తాను కదా. వద్దు ప్రభు, మీరు వచ్చినచో ముసలి పాటలు వేయవలేను. నాకు ఆ పాటలు డాన్స్ వేయడం రాదు ప్రభు. అదేం కాదురా, నేను మీతో పాటు ఆడతాను పాడతాను. చూడండి, ప్రజలారా, మీరైనా చెప్పండి.
తీసుకోండి. పింఛను తీసుకునే వయసులో ఈయన గారికి ఆటల పాటలు అవసరం అండి. పాటలు అవసరమా? అవును, మీరేం చెప్పండి. జనక జనక ఎంజాయ్ చేస్తాను. ఓకే ప్రభు, ఓకే, సాంగ్ ప్లీజ్. ఓకే. ముఖ్యమా ముఖ్యమా వస్తవా ముఖ్యమే మత్తుగా ఇస్తవా పండుకొని కొంచెం ఏమి ఎత్తైన పర్వతములు, పచ్చ పచ్చని చెట్లు, సుందరమైన వనములు, పక్షుల కిలకిలలు చూచుటకు వినుటకు బహు ఆహ్లాదకరముగా ఉన్నదే. చిత్రగుప్త, జనక, ప్రభు ప్రమాదంలో సృష్టించడము. అలాగే ప్రభు. చిత్రగుప్త, ప్రభు నేటి ప్రమాదము చూడము. అలాగే ప్రభు. హై హై నాయక, హై హై నాయక. ప్రభు, అక్కడ ఒక కార్మికుడు ఒక యంత్రము దగ్గర పనిచేస్తున్నాడు. ఆ యంత్రము ఇలా తిరుగుతుంది ప్రభు. అక్కడ ఆ స్పిండి ఏరియాలోకి ఒక కార్మికుని పంపించి అక్కడ ప్రమాదమును సృష్టించండి ప్రభు. చిత్రగుప్త, అటులనే ఇప్పుడు మనము చూడము ప్రమాదము ఏ విధంగా సృష్టించుదామో. ఓం భగవతే భరాయణ భోష్. హై హై నాయక, హై హై నాయక. హై హై నాయక. ప్రభు ప్రభు అక్కడ ఎలాంటి ప్రమాదము జరగలేదు ప్రభు. ఏమిటి ఆ వింత, ఏమిటి ఆశ్చర్యం? జనక, జనక, ఏమిటిరా ఈ పరాజయానికి కారణం? ప్రభు ప్రభు ఆ యంత్రం నందు రేడియో కెమెరాను పరికరం బిగించారు ప్రభు. అది ఆ యంత్రము వెనుక భాగమున ఎవరు ఉన్నను ఆ యంత్రం నడిపే వ్యక్తికి డిస్ప్లేలో కనబడి ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది ప్రభు. అది హై హై నాయక. ఇంత పరికరము బహు విచిత్రముగానున్నదే. చిత్రగుప్త, అటువైన మరొక ప్రమాదమును చూడము. అలాగే ప్రభు. ప్రభు, అక్కడ భూమిలో ఖనిజం తీయటకు, భూమిని ప్రజ్వలు కొట్టుటకు, భూమిలో మందుగుండు సామాగ్రి దింపి భూమిని ప్రజ్వలు చేయుచున్నాడు ప్రభు. ఇదే మనకు మంచి అవకాశము. అక్కడ ప్రమాదం కల్పించండి ప్రభు. పలికిన చిత్రగుప్త, ఇప్పుడు చూడము ఏ విధంగా ప్రమాదమును సృష్టించడము. హై హై నాయక, హై హై నాయక, హై హై నాయక. ప్రభు ప్రభు ఏమిటి చిత్రగుప్త? అక్కడ ఎలాంటి అపాయము జరగలేదు ప్రభు. ఏమిటి ఘోర పరాజయము? జనక, జనక, ఇక్కడ కూడా ఏమిటిగా మన పాశము విఫలమై ఉన్నది. అవును ప్రభు, ఇక్కడ కూడా మనం విఫలమయ్యాము. కారణం ఏదనగా బ్లాస్టింగ్ చేస్తున్న ఆ సమయంలో ఆ మానవుడు చాలా తెలివిగా ఆ ప్రదేశం నుండి చుట్టూ 500 మీటర్ల లోపల ఎటువంటి యంత్రములు గాని, పశువులు గాని, మనుషులు గాని రాకుండా వారి యొక్క పై అధికారులు సూచించే రక్షణ సూత్రాలు పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తున్నారు ప్రభు. అందువలననే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా వెళ్ళిపోయి. ఏమి వారి నైపుణ్యత బహు విచిత్రముగానున్నది. ప్రభు, మీ రెండు ప్రయత్నములు విఫలమైనది. ఇక్కడ మా ఈ పాచికలు ఫలించలేదు ప్రభు. డబ్బుకు చావు, డబ్బుకు చావు, అప్పుకు చావు, తప్పుకు చావు. సత్యాగ్రహ దేవుడు నిత్యం మొక్కుకునే వాళ్ళే కూడా వారి జనన మరణములు నా మునివేలతో నిర్ణయించే నేనే ఇక్కడ. హేయము హేయము, నీచము నీచము, అట్టి మానవులను సంబంధించిన నాకు కష్టతరమా? ఇప్పుడు చూడు ఈ మూడవ ప్రయత్నంలో వారిని ఏ విధంగా ప్రమాదానికి గురి చేస్తున్నాం. హై హై నాయక, హై నాయక. చిత్రగుప్త ప్రభు, మూడవ ప్రమాదం చూడము. అలాగే చిత్తం ప్రభు. ప్రభు, అక్కడ ఒక వాహనం లోడు చేసుకొని వచ్చుచున్నది. అందులో కార్మికుడికి మైకం వచ్చినట్టు చేసి అమ్మాయిని సృష్టించండి ప్రభు. పలికిన చిత్రగుప్త, ఇప్పుడు మన యమపాసికమనే వదిలి ఏ విధంగా ప్రమాదమును సృష్టించుదును. హై 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 నాయక, బుష్. హై హై నాయక, హై హై నాయక. ప్రభు ప్రభు
ఏమిటి? అక్కడ ఎటువంటి అపాయము జరగలేదు ప్రభు. ఇక్కడ ఘోర పరాజయమా? ఏమి అపజయము జనక ప్రభు ఏమిరా మన ఈ అపజయాలకు కారణం? ప్రభు ఆ వాహనమున ఒక పరికరం అమర్చారు ప్రభు ఈ మానవులు. దాని పేరు ఫ్యాటిక్ సెన్సార్ ప్రభు. అది ఆ వాహనం నడిపే వ్యక్తి అటు చూసినాను, ఇటు చూసినాను, కళ్ళు మూసినాను, రోడ్డు వైపే చూడు, నా వైపే చూడు అని పదే శబ్దముతో అది అతన్ని అప్రమత్తం చేసి ప్రమాదం నుంచి కాపాడింది ప్రభు. పాయ నాయక ఇంత పరికరము ఆశ్చర్యకరంగా ఉన్నది. ఈ న్యాయాధినేత ధర్మ నిర్ణేత నరకాలు పదైన నేను ఈ భూలోకానికి రావాలి వచ్చి తిరిగి ఈ రాజరచన ప్రాంతంలో చిత్ర విచిత్ర పరికరాల పరిజ్ఞానం ఏమిటో, ఇక్కడ పనిచేసిన కార్మికుల నైపుణ్యం ఏమిటో, ఇవన్నీ కలిసి నా ఘోరాతి ఘోర పరాజయాలకు దారి తీసింది కదా. అట్టి మానవుడు ఏమిటి ఒక్క ప్రాణమి కూడా తీయలేకపోతేనే ఘోరాతి ఘోరము ఏమిటి అపజయం. కృష్ణ పరమాత్మ మా కారణం ఏమిటో ఏ వ్యక్తి హృదయంలో అహంకారము, కోపము, క్రోధము, దోహము మరియు దురాశ ఉంటాయో అట్టి వ్యక్తి ద్వారా ఏ ధర్మకార్యం జరుగుటకు సాధ్యం కాదు. అహంకారము ఎదిలి ఆత్మశుచి చేసుకోగలను. అటులైనచో ఆ మానవుల యొక్క స్థితిగతులను చూడను. గనిలో చేరిన ప్రతి కార్మికుడికి జాయిన్ అయిన తర్వాత సేఫ్టీ ఇండక్షన్ అన్న ట్రైనింగ్ ఇచ్చి గనిలోకి పంపిస్తారు. గనిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత గనిలో ఆ యొక్క ప్రదేశం గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే గనిలోకి పంపించడం జరుగుతుంది. గనిలో చేరిన తర్వాత ఆ డ్రైవర్ అక్కడ ఉన్న ఏదైనా అన్సేఫ్ కండిషన్ ఉంటే అది ఇన్ఫార్మ్ చేస్తాడు. అలా చేయడం వల్ల ఏ ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఈ విధంగా యాజమాన్యం అనేక ట్రైనింగ్లు ఇచ్చి అలాగే డ్రైవర్లు కూడా సహకరించడం వల్ల ఏ ప్రమాదం జరగకుండా ఉంటుంది. చెప్పండి.